ఆ యొక్క జెరోమ్ గారికి దర్శనమిచ్చి ఏమన్నాడంటే, జెరోమ్ బాగున్నావంటే, నాకే నేను సూపర్గా ఉన్నాను అన్నాడట. నేను బాగున్నానని చెప్పాడట. తర్వాత జెరోమ్, నాకు నువ్వేమి ఇస్తావు అన్నాడట. నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది అన్నాడట జెరోమ్ గారిని యేసు ప్రభు. యేసయ్యా, నా పరిశుద్ధత నీకు ఇస్తాను అన్నాడట. నా పవిత్రత నీకు ఇస్తాను అన్నాడట. నా పరిశుద్ధత, నా పవిత్రత నీకు ఇస్తాను అన్నాడట జెరోమ్ గారు. జెరోమ్, నా కృప లేకుండా నీవు ఏ విధంగా పరిశుద్ధుడవయ్యావు? నా కారుణ్యము లేకుండా నువ్వు ఎలాగా పరిశుద్ధంగా ఉండగలవు? నా కృపతో పొందుకున్న దాన్ని మరలా నాకు ఇస్తావా? అర్థం కాల జెరోమ్ గారికి. ఈసారి మరలా దేవుడు కనబడి, జెరోమ్, నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది? నాకు నువ్వేమిస్తావు అని అడిగితే జెరోమ్ గారు ఈసారి చాలా పుస్తకాలు రాశాడండి. ఆయన, ప్రభువా, నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ నీకు ఇచ్చేస్తా అంటే యేసుప్రభు కూర్చొని చదువుకోవాలి ఆయన పుస్తకాలని. యేసుప్రభుకు తెలియదుగా చదవడం, యేసుప్రభు జ్ఞానం లేదుగా అన్నట్టుగా. నా పుస్తకాలు, నేను రాసిన గ్రంథాలన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడట. అనేసరికి జెరోమ్, మనిషికి జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఎవడు అనగానే, అయ్యా నువ్వేనయ్యా, సర్వజ్ఞానివి నువ్వే నాయన. మరి నేనిచ్చిన జ్ఞానాన్నే మళ్ళీ నాకు ఇస్తావా? గురువుకే తిరుగు మంత్రం చెప్తావా అని చెప్పగానే మరలా జెరోమ్ గారు ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు. మరలా ఆ గొప్ప పునీతుడికి, పరిశుద్ధుడికి యేసుప్రభు కనబడి, జెరోమ్, నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమున్నది అనగానే ఇతనికి ఇంకేం అర్థం కాల. ఏం చెప్పాలి, ఏమివ్వాలి అంటుంటే అప్పుడు ప్రభు అన్నాడట, జెరోమ్, నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న పాపాలు, నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్నట్టు అశుభ్రమైన, అపవిత్రమైనటువంటి దానిని నాకు ఇస్తావా అని అడిగాడట. అప్పుడు జెరోమ్ గారికి మనోజ్ఞానము కలిగిందట. అవును కదా, నేను ఆయనకి ఇవ్వగలిగింది ఏముంది అని చెప్పి యేసు ప్రభు పాదాలను పట్టుకొని గట్టిగా బిగ్గరగా ఏడుస్తూ, అయ్యా, నా గర్వములో నేను జ్ఞానినని, పరిశుద్ధుడనని అనుకున్నానే కానీ నీ కరుణ ముందు నేను పాపిని. నీ కారుణ్యములో నా పాపాలు కడిగి వేసుకోవాలి, నీ కరుణలో నా దోషాలు కడిగి వేసుకోవాలి అనే సత్యాన్ని మరిచిపోయానయ్యా అని యేసయ్య పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చి తన పాపాలని ప్రభువు ముందు మరొక్కసారి అంగీకరించి క్షమాపణ పొందుకున్నాడట.